వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమతా. ఈరోజు ఒక రిచెస్ట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, టీచర్స్ మనం బాగా చదువుకోవడానికి, బాగుపడడానికి చెప్పే కఠినమైన, పదునైన మాట ఏంటంటే సరిగ్గా చదువుకోకపోతే అడుక్కోవాల్సి వస్తుందని. ఇలా భయంతో డిగ్రీలు పాస్ అయి జాబ్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే నిరుద్యోగ యువత కొంతమంది అయితే, పరిస్థితులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చదివిన చదువుకు సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ చేసే యువత ఇంకొంతమంది. చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటూ లాభ నష్టాలు చవి చూసుకుంటూ బతుకు బండి లాగిస్తున్న వారు ఇంకొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమవుతుంది? అది కూడా సంవత్సరానికి 7.5 కోట్లు సంపాదించడం అంటే మాటలేనా? అసలు ఊహించుకోగలమా? పెద్ద పెద్ద కంపెనీల సీఈఓల సంవత్సర జీతం కూడా అంత ఉండకపోవచ్చు. మరి ఏం చేస్తే అంత డబ్బు సంపాదించొచ్చు? అంటే అడుక్కోవాలి. నేను ఎవరిని అవమానించడానికి ఈ మాట చెప్పడం లేదండి. ఇది భిక్ష సత్యం. ఎలాంటి డిగ్రీల అవసరం లేకుండా, జాబ్ చేయకుండా, నష్టాలతో సంబంధం లేకుండా కేవలం భిక్షాటన చేసుకుంటూ సంవత్సరానికి 7.5 కోట్లు సంపాదిస్తున్నాడు ఈ బిచ్చగాడు. మనం మాట్లాడుకుంటున్న ఈ రిచ్ బిచ్చగాడి పేరు భరత్ జైన్. వీళ్ళది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి, బట్టలు లేక పరిస్థితులు తన్ని భిక్షాటనను చేసేలా చేశాయి. చివరికి అదే తన వృత్తిగా మార్చుకున్నాడు. ఇలా 40 సంవత్సరాలుగా ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ ప్రపంచంలోనే రిచెస్ట్ బెగ్గర్ గా రికార్డు సృష్టించాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, ఆజాద్ మైదాన్ చుట్టుపక్కన భరత్ భిక్షాటన చేస్తూ తన 2 కొడుకులను ముంబైలోని ఫేమస్ స్కూల్లో చదివిస్తున్నాడు. అంతేకాదు, ఆలయాలకు, అనాథాశ్రమాలకు విరాళాలు కూడా ఇస్తున్నాడు. తన పిల్లల కోసం కోట్ల విలువ చేసే ప్లాట్లు, నెలకు 30,000 రెంట్లు వచ్చే షాపులు కూడా కొన్నాడంటే చూసే మీరైనా, చెప్పే నేనైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో ఏదైనా సాధ్యమే. అప్పట్లో కుంభమేళాలో వేపు పుల్లలు అమ్ముకొని ఒకరు లక్షలు సంపాదించారు. మరిప్పుడు చెప్పండి, అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళు బెటరా, ఇలా అడుక్కునే వాళ్ళు బెటరా? ఏది బెటరో కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.